టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. రాజమౌళి స్నేహితుడైన ఉప్పలపాటి శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాయటంతో పాటు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేయటం సంచలనంగా మారింది. రాజమౌళిది, నాది 34 ఏళ్ల స్నేహం. మేము ఒకే కంచంలో తింటూ, ఒకే మంచంలో పడుకుంటూ ఉండేవాళ్లం. అలాంటి నేను రాజమౌళి వల్ల టార్చర్ అనుభవించాను. ఇప్పుడు రాజమౌళి వల్ల చనిపోబోతున్నాను అంటూ 3 పేజీల సుదీర్ఘ వాంగ్మూలంతో పాటు ఆయన మాట్లాడిన వీడియోలను మీడియాకు ఇవ్వటంతో పాటు రాజమౌళి పేరునే కాక రమా రాజమౌళి పేరును వీటిల్లో పెట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ గొడవకు అసలు కారణం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఆ వివరాలేంటో ఉప్పలపాటి శ్రీనివాసరావు వీడియోలో, లెటర్లో ఏం రాశారో తెలుసుకుందాం. రాజమౌళిది, నాది 34 ఏళ్ల స్నేహం. ఈటీవీలో రాజమౌళి శాంతినివాసం సీరియల్ చేయకముందు నుంచే మేమిద్దరం ఫ్రెండ్స్. ఈ విషయం అందరికీ తెలుసు. యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేశాను. కాని రాజమౌళి జీవితంలో ఒక మహిళ ప్రవేశించటంతో నన్ను దూరం పెట్టారు. ముందు రాజమౌళి, ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించాము. అయితే కెరీర్ బిగినింగ్ టైంలో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను ఆ అమ్మాయిని త్యాగం చేశాను. రాజమౌళి వల్లే 54 ఏళ్లుగా బ్యాచిలర్గా మిగిలిపోయాను. ఆయన నెంబర్ 1 అవ్వటం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెబుతానని నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు. చివరికి నేను చనిపోయేదాకా తెచ్చాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి రాజమౌళికి, రమా రాజమౌళికి లై డిటెక్టివ్ టెస్ట్ చేయాలి. రాజమౌళి క్షుద్ర విద్యలను నేర్చుకున్నాడు. అతనికి యాంటీగా ఉన్న డైరెక్టర్స్ మీద క్షుద్ర పూజలు చేసి తానే నెంబర్ 1 డైరెక్ట్ అయ్యాడు అని రాసుకొచ్చారు. అయితే ఇక్కడ అందరికీ అనేక సందేహాలు వస్తున్నాయి. రాజమౌళికి క్షుద్ర పూజలు తెలుసని, అందుకే ఆయన సినిమాలు హిట్ అవుతున్నాయని, ఆ విద్యతో ఎవరినైనా ఆయన లోబరుచుకోగలరని చెప్పడమే. ఈ లెటర్ చూసినవారు ఈ విషయం అస్సలు నమ్మశక్యంగా లేదని, కావాలనే ఆరోపణలు చేస్తున్నాడేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విషయమేంటంటే, ఇద్దరి మధ్య వచ్చిన అమ్మాయి ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే మంచి డైరెక్టర్గా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు దక్కించుకున్న రాజమౌళిపై ఇప్పటివరకు ఒక్క నెగిటివ్ మార్కు కూడా లేదు. కానీ తాజాగా రాజమౌళి టార్చర్ చేస్తున్నాడని, 54 ఏళ్ల వయసులో తాను ఇప్పటికీ ఒంటరిగా ఉండటానికి కారణం రాజమౌళి అని, తన జీవితాన్ని రాజమౌళి కోసం త్యాగం చేశాను అంటూ ఆయన స్నేహితుడు ఉప్పలపాటి శ్రీనివాసరావు మెట్టుగూడ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో రాజమౌళి అభిమానులు శ్రీనివాస్పై మండిపడుతున్నారు. రాజమౌళిని కావాలని టార్గెట్ చేస్తున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అభిమానులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలు శ్రీనివాసరావు ఎవరు? అతనికి రాజమౌళికి మధ్య ఏమైంది? రాజమౌళి నిజంగా అతన్ని టార్చర్ చేస్తున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాల్సి ఉంది. మరి దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను. కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది? అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు. మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అవ్వను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్నాం, ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసం కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు.
ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ నెంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని వాడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టూడెంట్ సినిమాకి ఇంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మమ్మల్ని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ నెంబర్ 1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సన్ కాదు అండ్ మహాత్మను చేయడానికి నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 years ఇలాగ అయిపోయినాయి నాకు. 55 yearsలో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల వాళ్ళకి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా? ఒక ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని అట్లీస్ట్ ఆడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1 2 3 4 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడద్ది శ్రీను 1 2 3 4. ఉప్పులపాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసరావు 1 2 3 4 అని. అది ఇది నా మరణ వాంగ్మూలం. బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1 2 3 4 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడద్ది శ్రీను 1 2 3 4.